ఇలాంటి కలలు మరణానికి సంకేతం. గరుడ పురాణం. మరణం అనేది మార్చలేని వాస్తవికత. దీన్ని ఎవరూ ఆపలేరు, ఎవరూ తప్పించుకోలేరు. ఈ పరమ సత్యాన్ని ప్రపంచంలో ఏ వ్యక్తి కాదనలేడు. కాని మరణం రాకముందే కొన్ని సంకేతాలను ఇస్తుంది. ఈ చిహ్నాలు ఏ రకమైనవి అయినా ఉండవచ్చని గరుడ పురాణం పేర్కొంది. ఇది వారి చుట్టూ జరుగుతున్న కలలు లేదా సంఘటనల ద్వారా సూచనలను అందిస్తుంది. ఈ రోజు మనం మరణాన్ని సూచించే 5 కలల గురించి తెలుసుకుందాం. డోలు కొట్టాలని కలలు కనడం శ్రేయస్కరం కాదు. అలాంటి కలను చూసే వ్యక్తి లేదా అతని బంధువులు మానసిక ఒత్తిడికి గురవుతారు. స్వప్నంలో ఎవరైనా తల షేవింగ్ చేసుకోవడం మంచిది కాదు. ఇదే జరిగితే ఆ కుటుంబంలో ఎవరో ఒకరి మరణ వార్త వినవచ్చు. నగ్న స్త్రీని చూడాలని కలలు కనడం చాలా అశుభం. ఒక కలలో నగ్నంగా లైంగిక సంబంధం కలిగి ఉన్న స్త్రీని చూడటం మరణానికి సంకేతంగా పరిగణించబడుతుంది. కలలో దేవుడిని చూడటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి, అలాగే జీవితంలో ఆనందం కూడా ఉంటుంది. అదే సమయంలో మీరు మీ కలలో విరిగిన దేవుని విగ్రహాన్ని చూస్తే అది మంచిది కాదు. ఇది జరిగితే ఎక్కడి నుండైనా చెడు వార్తలు రావచ్చని ఇది సూచిస్తుంది. అకస్మాత్తుగా కలలో పడిపోవడం చాలా అశుభకరమైన సంకేతం. అలాగే మీరు ఎత్తు నుండి పడిపోవడం కూడా మంచి సంకేతంగా పరిగణించబడదు. ఇది మీ స్వంత మరణాన్ని సూచిస్తుంది. కలలో ఎవరైనా మరణిస్తున్నట్లు లేదా అంత్యక్రియల గురించి కలలు కనడం కూడా మరణం సమీపించే సంకేతంగా పరిగణించబడుతుంది. ఇలాంటి కలలు పదే పదే వస్తుంటే కుటుంబంలో ఎవరో ఒకరి మరణానికి సంకేతంగా అర్థం చేసుకోవాలన్నారు. ఇలాంటి కలలు మరణాన్ని సూచిస్తాయని స్వప్నశాస్త్రం చెబుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.